హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే అలా బయటకు వెళ్తాను, మొక్కలన్నీ చూసుకుంటాను, మళ్ళీ లోపలికి వచ్చేస్తాను. తర్వాత ఒక కాఫీ నా స్టైల్లో ఎలా పెడతాను చెప్తాను. ఫస్ట్ ఆల్రెడీ 2 సార్లు అయిపోయినాయి కాఫీలు. ఫస్ట్ కొంచెం పంచదార వేసుకుని ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకొని, కాంటినెంటల్ వాడతాం మేము. దాంట్లో కొంచెం పాలు వేసుకుని బాగా కలిపి, తర్వాత మరుగుతున్న పాలు తెచ్చుకొని దాంట్లో పోసి గ్లాస్లో అటు ఇటు వేస్తామండి. అలా 2 సార్లు అన్న తర్వాత గ్లాస్లో పోసి పట్టుకెళ్ళి పరిగెట్టుకుంటే ఇచ్చేసి వచ్చేస్తాను మా డాడీకి. అది చల్లారిపోయింది అంటారు. ఇంకా అందుకన్నా వేడిగా అంటే నేను చేయలేను. ఇంకా నేనైతే కాఫీ ఇలాగే పెడతాను. డాడీకి అయితే, మాకైతే పంచదార కాఫీ పొడి వేసుకుని గ్లాస్లో అటు ఇటు అనుకుని తాగేస్తే మాకు సరిపోతుంది ఆ వేడి. మా ఫాదర్కి ఈ వేడి సరిపోదు కాబట్టి అలా చేస్తాను. తర్వాత ఇంకా మళ్ళీ కాఫీ ఇచ్చుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను అండి. ఈ లోపల తుడుపులు అవి ఉంటాయండి. అన్నీ అయిపోయాకే కాఫీ పెట్టుకుని అలా బయటకు వెళ్తూ ఆ మొక్కలన్నిటిని చూసుకుని మళ్ళీ లోపలికి వచ్చేస్తాను. ఇంక ఇలాగే ఉంటుందండి రోజుని. ఒక్కొక్కసారి బాగుంటుంది. తర్వాత లోపలికి వచ్చాక ఇంక ఇవాళ పూరీ చేద్దామా పెసరెట్ చేద్దామా అని నైట్ మా అక్కని అడిగి మరీ పూరీ చేయని ఒక అక్క, పెసరెట్ వేయమని ఇంకో అక్క చెప్పారు. ఇలా ఇద్దరు చెప్పింది కాకుండా బయట నుంచి టిఫిన్ తెప్పించి మరీ ఇంట్లో అరేంజ్ చేసేసాను. ఇంక ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ బజ్జీ. మా దుర్గక్క బాగా వండుద్దండి, బాగా చేస్తుంది. ఇంకా బయట నుంచి తెచ్చుకున్నా ఏం పర్వాలేదు, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అవి. తర్వాత నైట్ బట్టలు ఉతికాను, అవి గోడ మీద వేసాను. నైట్ అంతా వర్షం వచ్చేస్తుంది అని నెయ్యలేదు. ఇప్పుడు వేద్దామంటే వర్షం అలాగే మళ్ళీ పైకి వెళ్ళానా వచ్చేస్తుంది. అందుకోసం మానేసాను. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసా. ఈ వంటగది అంతా సర్దేసుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ సర్దుతున్నాను. కానీ మళ్ళీ వాళ్ళు మంగళవారం కదా, మళ్ళీ సర్దితే ఎవరైనా తిడతారేమో అని అలా ఆలోచిస్తూ కూర్చున్నానండి. ఇంకెలా కాదు అనేసి గ్యాస్ మీద కొన్ని నీళ్ళు జిమ్మేసి కొంచెం శనగపిండి కొంచెం వేసానండి. శనగపిండి అది వేసి గిన్నెలు తోముకుని పీచు ఉంటుంది కదా, ఆ పీచు తెచ్చుకొని మొత్తం ఒకసారి పామేసి వదిలేసాను. ఒకలా 2-3 నిమిషాలు వదిలేసిన తర్వాత బాగా పాముతానండి. ఎందుకంటే అన్నం పొంగిపోతుంది, పప్పు కూడా ఒక్కొక్కసారి పొంగుతుంది. విజిల్ వచ్చినప్పుడు మొత్తం చిందేస్తుంది, రోజు తుడవాల్సి వస్తుంది. నేను బద్దకించి మంగళవారం శుక్రవారం అని సెంటిమెంట్లు పెట్టుకున్నాను అనుకోండి, తర్వాత రోజుకి గందరగోళం అయిపోతుంది గ్యాస్ అంతా. నేను నైట్ అంటే కొంచెం పని చేయాలనిపించట్లేదు. అది ఒక్కొక్కసారి తుడిచేస్తాను. మనం ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు శుభ్రంగా తుడిచేసి కట్టు ఉంచుతాను. తర్వాత ఒక్కొక్కసారి వదిలేస్తాను, తర్వాత చేద్దామని వదిలేస్తాను. అది పప్పు పొంగేటప్పటికి ఎండిపోతుంది. సరే అని క్లీన్ చేసేసాను, ఒక క్లాత్తో తుడిచేసుకున్నాను మొత్తం. తర్వాత గిన్నెలు తోమదాకా వెళ్తే మా డాడీ మళ్ళీ కాఫీ అడుగుతున్నారు. కొన్ని పాలు పెట్టి, పాలు ప్యాకెట్ పాలేనండి, కొన్ని పాలు పెట్టి కొన్ని నీళ్ళు పోసి మరగబెడితే ఈ లోపల డాడీ వచ్చి కాఫీ కలిపారు. మా డాడీ కూడా చాలా బాగా వంట చేస్తారండి. ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉంటాయి. అదేంటో అదే అలవాటు నాకు. బయటికి వెళ్తే వర్షం వస్తుంది, అలా హాల్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక కవర్ కోసం కవర్ తీసేసుకున్నాను. తర్వాత ఈ మొక్కలు కనిపించినాయి. ఈ మొక్కలు ఒక తల్లి బిడ్డ కస్టమర్స్ అండి కుట్టమని ఇచ్చారు. నేనేమో సర్లే ఎప్పుడు వస్తే అప్పుడు కుడదాము, ఎప్పుడు వెళ్తే అప్పుడు కుడదాము అన్నట్టు నేను ఉంచేస్తాను. అలా పీసుల కింద ఉంచేస్తే ఫ్యూచర్లో ఆ క్లాత్కి సరిపడలేనంత ఒళ్ళు వాళ్ళకి పెరిగిపోద్ది కదా. అప్పుడు నేను మీకు సరిపోవు కదండి, నేను కుట్టేసుకుంటానండి అంటే సరే అమ్మ అని అంటారు. ఇప్పుడైతే కట్ చేసేసి నేను కుట్టేసాను అనుకోండి, అవి పట్టుకెళ్ళేటప్పుడు లావ్ అయిపోవడమో సన్నం అయిపోవడమో ఏదో ఒకటి అవుతాయి. కరెక్ట్ అయిన ఫిట్టింగ్ ఉండదు కాబట్టి నేను కట్ చేయను, కుట్టను. కరెక్ట్గా ఎప్పుడు వెళ్తామంటే అప్పుడు ముందు రోజు లేకపోతే 1 గంట ముందు కుట్టిస్తాను. నేను మొన్న ఈ బ్లౌజ్ పెట్టాను కదా, ఇలాంటి కటింగ్ ఉన్న హ్యాండ్స్కి, నెక్కి, తల్లికేమో ఇలాంటి కటింగ్ కావాలంటండి. టాప్కి, బిడ్డకేమో బ్లౌజ్కి వెనకాల ఇలాంటి ఉక్సులు పెట్టుకుని ఇలాంటి డ్రాప్స్ మోడల్స్ బ్లౌజ్ కావాలంట. మరీ ఎక్కువ చెప్పేస్తున్నారండి, ఫ్రీ మళ్ళీ. ఇంక సర్లే అవి అక్కడ పెట్టేసి వచ్చాను. ఈ లోపల టిఫిన్ తిందాంలే, బజ్జీలు బాగున్నాయి కదా అని అలా తీసుకుని తింటుంటే చల్లారిపోయిన తర్వాత నూనె వస్తుందండి చేతికి. పేర్లు పెట్టకూడదు మనం వండలేనప్పుడు. బాగుంటాయి, కాకపోతే నూనె ఎక్కువైపోయినట్టు మరీ కాగుడు నూనెలో వేసేసినట్టు కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంటాయి. ఎప్పుడు బజ్జీలు కాగుడు నూనె వాసన రావండి. అదే మా అక్క స్పెషల్, బాగుంటుంది. అలా తిన్నాక గిన్నెలు తోముదామని బయటకు వెళ్తే వర్షం గట్టిగానే పడుతుందండి.
ఇంకా ఇదంతా కాదులే అనేసి మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు డాడీ అని అడిగా. నిన్న పప్పుచారు కానీ పప్పు కానీ ఏమైనా ఉన్నాయమ్మా అని అడిగారు. ఏమీ లేవు డాడీ అన్న. ఫ్రిడ్జ్లో బీట్రూట్లు ఉన్నాయి కదా, శనగపప్పు బీట్రూట్ ఉండమ్మా అన్నారు. సరే డాడీ అన్న. సరే కొంచెం పప్పుచారు కూడా పెడతావా అమ్మా అని అడిగారు. సరే పెడతాను డాడీ. రోజు పప్పుచారు చిరాకు రావట్లేదా అంటే, రోజు ఒకలా వండుకోవట్లేదు కదమ్మా మనం అంటున్నారు. సరే అనేసి శనగపప్పు ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను. కందిపప్పు కూడా ఒక చిన్న కప్పుడే తీసుకుని రెండు కలిపి కాదండి, శనగపప్పు బీట్రూట్ కూర వండుతాను, కందిపప్పు పప్పుచారు పెడతాను, బియ్యం కూడా కడిగి పెట్టుకుంటాను. ఒక తవుడికి తక్కువే వేసాను బియ్యం, అలా వేయచ్చో లేదో నాకు తెలియదు కానీ తలగట్టుకు వేయకూడదని కొంచెం తక్కువగా వేసాను. ఇంక ఇవి 3 బాగా కడిగేసుకుని ఇలా నీళ్ళు పోసాను కదండి, ఒక గ్లాసు వేసుకుని కొంచెం బాగా పిసికి బాగా కడిగి ఆ నీళ్ళు ఒక బకెట్లో వంపుకుని ఆ నీళ్ళు పట్టుకెళ్ళి నేను మొక్కలు వేస్తాను. చాలా బలంగా పెరుగుతాయి. అలా కొంచెం 2-3 సార్లు అలా బియ్యాన్ని, కందిపప్పుని, శనగపప్పుని బాగా కడిగేసుకుని లోపలికి తెచ్చుకున్న తర్వాత బిందులో ఉంటాయి కదండి మంచి నీళ్ళు, ఆ నీళ్ళు వేసుకుని ఒక్కొక్క దాంట్లో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటాను. బియ్యంలో వేసిన నీళ్ళు అయితే ఎసరు పెట్టేటప్పుడు అందులో కొన్ని నీళ్ళు అందులో వేసేస్తానులేండి. తర్వాత ఈ శనగపప్పుని, కందిపప్పు నీళ్ళు ఉంటాయి చూడండి, వాటితోనే ఉడకబెట్టేస్తాను. చాలా బాగుంటుంది. ఇలా నానబెట్టుకోవడం వల్ల బియ్యం బాగా అన్నం ఉడుకుద్దండి. పప్పులు అయితే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను అలా చేస్తాను. ఇలా సక్సెస్ లేని యూట్యూబర్గా చిన్న బ్లాగ్లో అయితే షూట్ చేశానండి, 7 minutesది. మీకు నచ్చితే లైక్ చేయండి. అంత కొంచెం బాగుంది, ఇంకా పైన వీడియోలు ఈ అమ్మాయి పెడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.